హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ డిసెంబర్ 31 రోజు మా స్పెషల్ వచ్చేసి చికెన్ విత్ పూరి ఎలా చేస్తానో చూసేద్దాం. ముందుగా కొంచెం ఆయిల్ పోసి ఆయిల్ వేడవగానే ఒక 2 పచ్చిమిర్చి 2 ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ వేసి ఇవి మంచి గోల్డ్ కలర్గా వచ్చిన తర్వాత కొంచెం పసుపు, ముందుగానే బగారాకు కూడా వేసాను. కొంచెం పసుపు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. నా స్టైల్లో చికెన్ ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక్కొరు ఒక్కో స్టైల్లో చేస్తుంటారు. నా స్టైల్లో ఇలా ట్రై చేయండి, చాలా సూపర్ ఉంటుంది. పచ్చివాసన పోగానే అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన పోగానే కొంచెం కొత్తిమీర పుదీనా వేసి మనం ముందుగానే నేనైతే కాల్చిన స్కిన్ తోటి కాల్చిన చికెనే వండుతాను. ఎప్పుడైనా నాకు ఇలాగే ఇష్టము. మంచి కడుక్కున్న చికెన్ని ఇలాగ ఆయిల్లో వేసి బాగా కలిపి మంచి ముక్క ఆల్మోస్ట్ ఒక 50% ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత మన కారానికి తగ్గట్టు నేనైతే ఒక 2 స్పూన్స్ ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను కారం. కొంచెం మనం ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసి ఈ ఉప్పు కారం అనేది కూడా ముక్కకు కొంచెం ఒక 2-3 నిమిషాలు పట్టనివ్వాలి. అలా ఉడికిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఉప్పు కారంలో కొంచెం కొబ్బరి పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా వేసి కొంచెం ఒక నిమిషం అలా 2 నిమిషాలు మూత పెట్టేసి ఇంకా తర్వాత మన గ్రేవీకి తగ్గన్ని వాటర్ పోసుకోవాలి. చూసారు కదా, ఇలా ముక్క ఆల్మోస్ట్ ఇక్కడే ఉడికిపోతుంది పూర్తిగా. మనకు ఎంత గ్రేవీ కావాలి, నేను పూరీ చేస్తున్నాను కాబట్టి పూరీకి కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుంది. కాబట్టి గ్రేవీకి ఎంత గ్రేవీ అవసరం అనుకుంటే అన్ని వాటర్ పోసుకొని కొంచెం ఉడికిన తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర పుదీనా వేసి చూసారు కదా. నా స్టైల్ అయితే నేనైతే ఎప్పుడు ఇలాగే వండుతాను. కర్రీ మాత్రం ఇలా వండుతాను, ఫ్రైగా వేరే ఇలా చేస్తాను. ఇలా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ముందుగానే కొంచెం గోధుమ పిండి ఉప్పు వేసి జల్లించుకొని ఉప్పు వేసి పక్కన పెట్టేసుకున్నాను. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాను. ఆలోపు కర్రీ అయింది. చూసారు కదా, ఇలా తాల్చుకొని ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే. పూరి రెడీ. పూరి చూసారు కదా, పూరి కూడా చాలా బాగా పొంగాయి పూరీలు. ఇలా నేనైతే ఎప్పుడైనా ప్రతి పండగ అయినా పార్టీ అయినా చికెన్ పూరి ఉంటేనే ఇంకా పండగ స్టార్ట్ అయిపోతుంది. చాలామంది మార్నింగ్ టిఫిన్లో పూరి తింటారు, నాకైతే అలా నచ్చదు. ఇలాగా చికెన్ విత్ పూరి చాలా సూపర్ కాంబినేషన్. ఇలా మీకు ఎంతమందికి చికెన్ పూరికి కాంబినేషన్ ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. పల్లెటూళ్ళలో పండగ వచ్చింది అంటే చికెన్ విత్ పూరి ఉండాల్సిందే. పూరి చికెన్ లేకపోతే పండగలాగా అనిపించదు. కాబట్టి నేను కూడా ఈ 31 రోజు ఒక పండగలాగా కాబట్టి ఇలా చికెన్ విత్ పూరి చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. పూరి కూడా చాలా బాగా పొంగాయి, చూస్తున్నారు కదా. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఒకసారి మీరు ఇలా ట్రై చేసుకోండి. ఈ 31 దావత్ మీరేం చేసుకున్నారు కూడా కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి వంటలు చేయాలో కామెంట్ చేయండి, ఓకేనా. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా ఈ ఇయర్లో లాస్ట్ వీడియో ఇదేనేమో ఫుల్ వీడియో. ఇంకా నెక్స్ట్ 26లో ఏం వీడియో తీయాలో కామెంట్ చేయండి.